మల్టిపుల్ ఫార్మ్స్ విజిట్ చేస్తాం. ఫార్మర్స్ని బాగా అబ్జర్వ్ చేస్తాం. అంటే ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది. ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోయింది, ఇన్కమ్ తగ్గిపోయింది ఫార్మర్కి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సీడ్ సోయింగ్ అనేది పెద్ద ప్రాబ్లం సార్. ఉమెన్ ఫార్మర్స్కి ఏదైనా మిషనరీ చూసారు మీరు ఇప్పటి వరకు? మగవాళ్ళకే చేశారు కానీ ఆడవాళ్ళకి చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్. కానీ నిజం చెప్పాలంటే 50-51% ఉమెన్ ఫార్మర్సే ఉన్నారు అగ్రికల్చర్లో. ఇప్పుడు కలుపు తీయడం కానీ, విత్తనాలు నాటడం కానీ. ఒక ఎకరానికి 3,500 నుంచి 4,000 విత్తనాలు నాటుతారు. ప్రతి విత్తనానికి మీరు వంగాలి, విత్తనం వేసి మళ్ళీ మట్టిని బోడ్చాలి. సో వాళ్ళు విత్తనాలు నాటాలి అన్న ప్రతిసారి వంగి లేవాలి. ఇప్పుడు అంత కష్టపడి అన్ని చేసి ఇప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళారు అనుకోండి, అంత కష్టపడి ఇంటికి వెళ్తే వాళ్ళ పిల్లగాలు హ్యాపీగా ఫీల్ అవ్వరు. అందుకని చెప్పి మేము అనుకున్నాం 400-500 పెడితే ఒక రోజు కూలి మందం, రోజు కూలికి వచ్చిన డబ్బులతో వాళ్ళు దీన్ని కొనుక్కుంటారు. అందరూ ఫార్మింగ్ వదిలేస్తున్నారు చాలా మంది ఈ జనరేషన్లో. దానివల్ల ఏమవుతుందంటే కార్పొరేట్ ఫార్మింగ్ పెరిగిపోతుంది. మనమే దాంట్లో కూలి వాళ్ళకి పనిచేయాలి. మీకోసం ఇంపార్టెంట్ టాపిక్స్ని క్లిప్స్గా కట్ చేసి RWV క్లిప్స్ అనే ఛానల్లో ప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు RWV క్లిప్స్. థ్యాంక్ యూ. నువ్వు ఇందాక మాటల్లో అప్పులేని రైతు లేడు అని అన్నావు కదా. అంటే నీకు ఎప్పుడైనా ఇలాంటి ఇన్నోవేషన్స్ చేస్తున్నప్పుడు, అంటే ఇలాంటి ఐడియాస్ ఇలాంటి తయారు చేస్తున్నప్పుడు నీకేదైనా అంటే అలాంటి ఇన్సిడెంట్స్ అంటే ఎక్కడో ఒక చిన్న బాధ ఉంటుంది రైతుకి. ఏదైనా భూములు దిగినప్పుడు, కలుపు తీస్తున్నప్పుడు, ఇవన్నీ నాట్లు చేస్తున్నప్పుడు వాటన్నిటికీ ఆ బాధ ఉంటుంది. వాళ్ళ కష్టం ఏంటో తెలుస్తుంది. నీకు అలాంటి ఆలోచనలు రావడం వల్ల ఈ తయారు చేయడానికి కారణమైందా? అదే సార్, అంటే మేము మల్టిపుల్ ఫార్మ్స్ విజిట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే మా విలేజ్లో కానీ, మా చుట్టాలున్న ఊర్లలోకి వెళ్ళినప్పుడు కానీ ఫార్మర్స్ని బాగా అబ్జర్వ్ చేస్తాం. అంటే ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది. సో ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న టైంలో ఏంటంటే లేబర్ ప్రాబ్లం బాగుంది, వాళ్ళకి డిమాండ్ బాగుంది. ఓకే. సో అంటే ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోయింది, ఇన్కమ్ తగ్గిపోయింది ఫార్మర్కి. అంటే లాభాలు లేవు. ఓకే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సీడ్ సోయింగ్ అనేది పెద్ద ప్రాబ్లం సార్. ఓకే. ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు ఇండియాలో మీరు చాలా చూస్తున్నారు, రోజు న్యూస్ చదువుతున్నాను కూడా చెప్పారు. మహిళా రైతు ఉమెన్ ఫార్మర్స్కి ఏదైనా మిషనరీ చూసారా మీరు ఇప్పటి వరకు? ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ మొగోడు మెయిన్ తోలగలుగుతాడు, కానీ ఆడవాళ్ళకి చాలా కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. ఇలా చాలా మొగోళ్ళకే చేశారు కానీ ఆడవాళ్ళకి చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్లో. కానీ నిజం చెప్పాలంటే 50-51% ఉమెన్ ఫార్మర్సే ఉన్నారు అగ్రికల్చర్లో. ఎక్కువ చేసేది వాళ్ళే. చిన్న చిన్న పనులు, ఇప్పుడు కలుపు తీయడం కానీ, విత్తనాలు నాటడం కానీ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎకరానికి 3,500 నుంచి 4,000 విత్తనాలు నాటుతారు పత్తిలో. 3,000 నుంచి 4,000 విత్తనాలు నాటుతారు. ఓకే. సో ప్రతి విత్తనానికి మీరు వంగాలి. ఇప్పుడు మట్టిలో ఇట్లా వంగి గుంత తీసి విత్తనం వేసి మళ్ళీ మట్టిని బోడ్చాలి. సో అన్నిసార్లు వాళ్ళు వంగి నిలబడితే వాళ్ళ హెల్త్ ఏం కావాలి? ఓకే, ఇది ఎవరు అంతగా ఆలోచించి ఉండరు. సో వాళ్ళు విత్తనాలు నాటాలి అన్న ప్రతిసారి వంగి లేవాలి. సో వాళ్ళకి హెల్త్ చాలా డ్యామేజ్ అవుతుంది. వాళ్ళకి ఇచ్చే కూలి కూడా తక్కువ. ఇప్పుడు ఒక మెయిల్ని ఫీమేల్ని, ఒక ఉమెన్ ఇద్దరిని పక్కన పెట్టి ఇద్దరిట్లో డబ్బులు ఎవరికి ఎక్కువ ఇస్తారంటే ఎవరు ఏం చెప్తారు మీరు? మెన్కే ఇస్తారు. ఉమెన్కి తక్కువ ఇస్తారు ఎక్కడైనా. సో ఇది నేను బాగా అబ్జర్వ్ చేశాను. వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు పొద్దు నుంచి సాయంత్రం వరకు. రోజుకి ఎంత యాక్చువల్లీ వాళ్ళకి? 300-350 రూపీస్ ఇస్తారు సార్ వాళ్ళకి రోజుకి. ఒక 300-350, మెన్కి 500-600. ఇంకా అంటే పర్పస్ని బట్టి సార్. ఇప్పుడు స్ప్రేయింగ్కి ఒక కాస్ట్ ఉంటుంది, కలుపు తీయడానికి ఒక కాస్ట్ ఉంటుంది, ట్రాక్టర్ దోలడానికి ఒక కాస్ట్ ఉంటుంది. నాట్ మోర్ దెన్ 1,000 రూపీస్ ఎవరికైనా. అంతే సార్, చాలా తక్కువ. ఇప్పుడు అంత కష్టపడి అన్ని చేసి ఇప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళారు అనుకోండి, అంత కష్టపడి ఇంటికి వెళ్తే వాళ్ళ పిల్లగాలు వాళ్ళ హ్యాపీగా ఫీల్ అవ్వరు. ఏమేమో ఆ ఇరిటేషన్లో ఉంటుంది వర్క్ చేసిన దాంట్లో. వాళ్ళేమో స్కూల్ నుంచి వస్తారు, ఇంకేమంతగా సర్వ్ చేయడం, అంటే అంత ప్రేమ చూపించలేరు పిల్లగాళ్ళకి. సో దీన్ని మేము అబ్జర్వ్ చేసి మేమేమనుకున్నామంటే ఒక చిన్న టూల్ తయారు చేద్దాం. పెద్ద మిషన్ అవసరం లేదు, చిన్న రాకెట్ సైన్స్ ఏం లేదు, చిన్న టూల్ తయారు చేద్దాం. వాళ్ళు అసలు విత్తనాలు ఎలా నాటుతున్నారు అనేది మేము అబ్జర్వ్ చేసి, నేను మా 2-3 ఫ్రెండ్స్ మాకేమనిపించిందంటే ఒక టూల్ తయారు చేస్తే ఎంతో ఒక 500-400 రూపాయల్లో చేస్తే బాగుంటుంది కదా అని ఒక సీడ్ సోయింగ్ టూల్ తయారు చేసాం, విత్తనాలు వేసేది. ఇప్పుడు నేను ఒక మిషన్ తయారు చేశాను అనుకోండి, మనం చేయొచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీలో మనం ఏదో యూజ్ చేసి నేర్చుకొని ఒక 2-3 కోర్సెస్ చేసుకొని కావాల్సిన మెటీరియల్ని పట్టుకొనేసి ఒక ప్రోడక్ట్ తయారు చేయొచ్చు, పెద్ద మిషన్. కానీ దానివల్ల వీళ్ళ ఎంప్లాయ్మెంట్ పోద్ది కదా. అందుకని చెప్పి మేము అనుకున్నాం 400-500 పెడితే ఒక రోజు కూలి మందం, ఒక రోజు కూలికి వచ్చిన డబ్బులతో వాళ్ళు దీన్ని కొనుక్కుంటారు. అలా ఒక సీడ్ సోయింగ్ టూల్ తయారు చేసాం. వెరీ గుడ్. సో అదేం చేస్తుంది అని అంటే, నిలబడి నువ్వు వంగాల్సిన పని లేదు, మట్టిలో చేయి పెట్టాల్సిన అవసరం లేదు, మళ్ళీ దాన్ని బోడ్చాల్సిన అవసరం లేదు.
జస్ట్ నడుచుకుంటూ వాకింగ్ స్టిక్ ఉంటుంది కదా, ఓకే. మన ఓల్డ్ పీపుల్ది, అవును. అలా ఒక చిన్న టూల్ తయారు చేసాం. ఒక 300 grams వెయిట్ ఉంటుంది. అది తయారు చేసి మల్టిపుల్ ఫార్మర్స్తో మేము టెస్ట్ చేసాం. ఓకే. ఫార్మర్స్ మంచిగా యూజ్ చేస్తున్నారు దాన్ని ఇప్పుడు. వావ్. ఇప్పుడు టైం తక్కువ అవుద్ది. ఇప్పుడు 3500 నుంచి 4500 సీడ్స్ వేయాలంటే ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి ఎంత టైం పడుతుంది, ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి ఒక ఉమెన్. మీరు వంగగలరా సార్ ప్రతిసారి ఇలా వంగి విత్తనాలు వేయగలుగుతారు? ఈ రోజుల్లో ఎవరు చేయలేరు. ఇంకా నెక్స్ట్ జనరేషన్కి వెళ్తే మీరు ఇప్పుడు మా అమ్మ తర్వాత ఇప్పుడు మా అక్కకి చెప్పామనుకో, మా అక్క వ్యవసాయం చేయదు, అరే బాబు నేను ఏదో జాబ్ చేసుకుంటాను సాఫ్ట్వేర్ ఏదో అంటారు ఎవరైనా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందరూ ఫార్మింగ్ వదిలేస్తున్నారు చాలామంది ఈ జనరేషన్లో. దానివల్ల ఏమవుతుందంటే కార్పొరేట్ ఫార్మింగ్ పెరిగిపోతుంది. అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వచ్చేసి ఒక 500,000 ఎకరాలు లీజుకి తీసుకొని వాళ్ళు చేసి మళ్ళీ మనమే దాంట్లో కూలీళ్ళగా పనిచేయాల్సి వస్తుంది మన పేరెంట్స్. సో ఇలా జరుగుతుంది కాబట్టి ఇలాంటివి మనం చేస్తే బాగుంటుందనే ఫీలింగ్తోనే మనం స్టార్ట్ చేసాం ఇదంతా. అంటే నీ ఆలోచన ఎంత ఎంత వ్యాస్ట్గా ఉందంటే, అంటే మనమే వాళ్ళ కింద మళ్ళీ మన పొలాలే వాళ్ళు తీసుకొని ఆ పొలాల్లోనే మనమే కూలీలా పనిచేయడం అనేది ఇప్పుడు చాలా చోట్ల స్టార్ట్ అయింది సార్ ఆల్రెడీ. ఇప్పుడు 500,000 ఎకరాలు లీజుకి తీసేసుకొని దాంట్లో నీకే పర్ మంత్ ఒక 10-15 వేలు ఇచ్చేస్తాను, నువ్వు మీ వైఫ్ ఇద్దరు కలిసి పని చేయండి అని చెప్పి ప్లేసెస్ ఉన్నాయి, చాలా చాలా చోట్ల చూసాను నేను.